వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ రాజధాని అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు అమరావతి. అంతలా ప్రజలు చర్చించుకోవడానికి కారణం అప్పటి టీడీపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో రాజధాని నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ కార్యక్రమం చేపట్టింది. రాజధాని నిర్మాణానికి దాదాపు 34,281 ఎకరాల భూ సమీకరణ చేసింది. ఇక భూములు ఇవ్వాలని గ్రామాల్లో భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు 4,300 ఎకరాలకు ప్రకటన ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. దాంట్లో కేవలం 191.62 ఎకరాల సేకరించగలిగారు అధికారులు. తర్వాత పరిణామాల్లో ప్రభుత్వం మారిపోవడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోవడం జరిగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. గతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సిఆర్డీఏ చట్టం ప్రకారం ఫ్లాట్లు ఇచ్చింది గత ప్రభుత్వం. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ఫ్లాట్లను రద్దు చేశారు. ఫ్లాట్లను రద్దు చేస్తున్నట్లు సిఆర్డీఏ రెవెన్యూ అధికారులు 862 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఫ్లాట్ల రద్దు అన్యాయమంటూ ప్రభుత్వం నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు రైతు సంఘం నేతలు. ఫ్లాట్లు రద్దు చేయడం అంటే సిఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించడమే అని పిటిషన్ల తరపున న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఫ్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రైతులు. పిటిషన్ల తరపున న్యాయవాది ఆదినారాయణరావు ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది స్పందిస్తూ చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ఫ్లాట్ల రద్దు నోటీసులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ హైకోర్టులో రాజధాని రైతులకు ఊరట లభించినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మాయి, ఆంధ్రప్రదేశ్లో రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు హైకోర్టులో ఊరట లభించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సిఆర్డీఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు ఇచ్చిన వాటిలో ప్లాట్లకు సంబంధించి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని చూసుకున్నట్లయితే కనుక హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. 780 మంది రైతులు తమను ఇబ్బందులు గురి చేస్తుంది ప్రభుత్వము, మా ప్లాట్లు రద్దు చేస్తున్నట్లు మాకు నోటీసులు ఇచ్చినట్టు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇటు రైతుల తరపున అలానే కోర్టు ప్రభుత్వం తరపున కూడా వాదోపవాదాలు అయిన తర్వాత రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు కొంత భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నోటీసులు ఇవ్వటము, తర్వాత అనుకూలంగా లేని వారికి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రద్దుపరుస్తున్నామంటూ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సిఆర్డీఏ చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ కూడా రైతు పుత్రులు వాదోపవాదనలు వినిపించడం జరిగింది. రైతుల తరపున వాదనలు ఉన్నటువంటి కోర్టు రైతుల తరపున ఏకీభవించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఆ నోటీసులు చెల్లవంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. గడిచిన 4.5 సంవత్సరాలలో రాజధాని ప్రాంతంలో ఇసుమంతు కూడా అభివృద్ధి చెందకుండా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది, మాకు ఆ ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా పాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు భూములు ఇవ్వడం జరిగింది. వారికి ప్రభుత్వం తరపున ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉండడం జరిగింది. కానీ ఈరోజు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసినట్లయితే కనుక ఎక్కడైతే రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లను రద్దుపరుస్తామని నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు చెల్లవు. సబ్ రిజిస్ట్రారు, విఆర్ఓ ఇచ్చినటువంటి నోటీసులు
చల్లవంటూ కూడా ఈరోజు హైకోర్టు పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక రైతులకి హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ద్వారా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము మా భవిష్యత్ తరాలకు ఉపయోగపడటం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా మేము భూములు ఇచ్చాము, కానీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మరలా మా ప్లాట్లు రద్దు చేస్తామంటూ కూడా మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ విధంగానే కోర్టు పేర్కొంటూ కూడా రైతులకు అనుకూలంగా తీర్పు ఇవ్వటము, ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో రైతులు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నాయో, నోటీసులు ఏదైతే ఉన్నాయో, రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు ఆ నోటీసులు చల్లవంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని రైతులు వర్సెస్ ప్రభుత్వం అనే విధంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మరలా ఇప్పుడు ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. రాజధానికి రైతులకు అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులు చల్లవంటూ కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది శ్రీనివాస్? అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో రైతులైతే హర్షం చేస్తున్నారు. ప్రభుత్వం చూసినట్లయితే కనుక సింగిల్ బెంచ్ తీర్పు కాకుండా మళ్ళా డివిజన్ బెంచ్ కూడా అప్లై చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎక్కడైతే రాజధానిలో ఉన్నటువంటి రైతుల యొక్క ప్లాట్లు రద్దు అంటూ నోటీసులు ఇచ్చినాయో ఆ నోటీసులకు సంబంధించినటువంటి కోర్టు తిరస్కరించిన తర్వాత మరలా రివ్యూ చేసి రాజధానిలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం చేయాలనే దానిపై కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అలానే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్కి అప్లై చేసే అవకాశం కూడా కనపడుతుంది. రైట్. ఏపీ రాజధాని అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు అమరావతి. అంతలా ప్రజలు చర్చించుకోవడానికి కారణం అప్పటి టీడీపీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో రాజధాని నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ రైతుల నుంచి భూసేకరణ కార్యక్రమం చేపట్టింది. ఇక రాజధాని నిర్మాణానికి దాదాపు 34,281 ఎకరాల భూ సమీకరణ చేసింది. భూములు ఇవ్వని గ్రామాల్లో భూసేకరణ చట్టం ద్వారా తీసుకునేందుకు 4,300 ఎకరాల ప్రకటన ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ హైకోర్టులో రైతులకు ఊరట లభించినట్టు తెలిసింది, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం సేకరించినటువంటి భూముల వివాదం ఏదైతే ఉందో అది మొదట 5 సంవత్సరాలు కూడా భూ సేకరణ, భూ సమీకరణతో ప్రభుత్వం కొంత భూములను తీసుకోవడం, అదేవిధంగా ఆ భూములు తీసుకున్న తర్వాత అక్కడ అనేక నిర్మాణాలు చేపట్టడం, ఇవంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో దాని తర్వాత పార్టీ అధికారం మారింది, తెలుగుదేశం పార్టీ నుంచి అధికారం వైఎస్ఆర్సీపీ చేతిలోకి వెళ్ళిన తర్వాత రాజధాని నిర్మాణం ఇక్కడ సాధ్యం కాదు అంటూ కూడా వాళ్ళ కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది, 3 రాజధానుల విధానం. అయితే ఈ 3 రాజధానుల విధానాన్ని పూర్తిగా ఉన్నారో వాళ్ళు దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రధానంగా రైతులు వాళ్ళు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించినటువంటి ఆ సమాధానం చెప్పకుండా రాజధాని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదంటూ కూడా అప్పట్లో కోర్టును ఆశ్రయించారు రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులందరూ. సో దీనికి సంబంధించి రాజధానిలో దాదాపు 34,000 ఎకరాల భూములు, 29 గ్రామాలు, 33,000 రైతులు ఇక్కడ భూములు ఇచ్చినట్టు కూడా ఇప్పటి వరకు గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, క్యాపిటల్ నిర్మాణం జరగాలి అంటే కనుక అక్కడ కంపల్సరీ అంటే ఏదైనా ఒక మంచి ప్రాంతంలో నిర్మాణం చేయాలి. అది కృష్ణా అంటే ఇటు గుంటూరు విజయవాడకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో రాజధాని బాగుంటుంది అనే అంశంతో దాన్ని అప్పుడు ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ అధ్యయనం ద్వారా ఇక్కడైతే అన్ని వనరులు బాగున్నాయి, భూమి కూడా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఒప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఆ భూ సేకరణ చేసింది అప్పుడు ప్రభుత్వం. అయితే దాన్ని భూ సేకరణ కింద వాళ్ళు ఎలా పడితే అలా భూముల్ని ఇవ్వటానికి ఒప్పుకోని నేపథ్యంలో కూడా దానికి ఒక చట్టం చేశారు. ఆ చట్టం కూడా సిఆర్డిఏ పరిధిలోకి దాన్ని తీసుకొస్తూ ఏదైతే వాళ్ళు భూ సేకరణ భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా సిఆర్డిఏ పరిధిలో తీసుకొస్తూ దానికి ఒక చట్టం చేసి ఆ చట్ట ప్రకారం పూర్తిగా
ఎన్ని ఎకరాల భూమిని తీసుకుంటున్నారు, ఆ భూమికి సంబంధించి విధి విధానాలని ఎలా అమలు చేస్తారు, రానున్న రోజులు అంటే ఈ ప్రభుత్వం కాకపోయినా ఇంకో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భూముల్ని కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఇబ్బంది కలగకుండా రాజధాని నిర్మాణాలు చేపడుతూ అంటే అనేక అంశాలని కొన్ని చాలా ప్రతిపాదనలు ఆ చట్టంలో పెట్టి ఆ చట్ట ప్రకారం రైతుల వద్ద నుంచి భూములు సేకరించారు. అప్పటికే అద్భుతమైనటువంటి 5 పంటలతో వాణిజ్య పంటలతో ఉన్నటువంటి ఆ భూముల్ని రైతులు మొదట్లో ఇవ్వడానికి కొంత నిరాకరించినప్పుడు కూడా రాష్ట్ర రాజధాని అనేది ఏ దేశానికి అంటే ఈ రాష్ట్రానికి గర్వకారణం. అది ఆ భూముల్లో రావటం అనేది మా రైతులుగా మాకు గర్వకారణం. కానీ భవిష్యత్ తరాలకి అంటే కొన్ని జనరేషన్స్కి ఇక్కడ ఏదైతే అమరావతి నిర్మాణం జరుగుతుందో కొన్ని జనరేషన్స్కి ఈ నిర్మాణాలన్నీ ఉపయోగపడతాయి. ఇక్కడ డెవలప్ అయితే మంచిదే, అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు ఒక్కొక్కరుగా వాళ్ళ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇచ్చిన భూములన్నింటి కూడా సిఆర్డీఏ చట్ట ప్రకారమే భూములన్నీ కూడా తీసుకున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాలన్నింటినీ కూడా సిఆర్డీఏ చట్టం రద్దు చేస్తాము, అమరావతి విధానంలో అమరావతి అనేది ఒక కొత్త చట్టం తీసుకొస్తాము, దానిలో ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని ఇలా వదులుతాము, ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని అనేక సందర్భాల్లో డెవలప్ చేసుకుంటూ వెళ్తాము. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణ అధికార వికేంద్రంలో భాగంగా 3 క్యాపిటల్స్ కడతాము. అక్కడ కర్నూలులోనేమో న్యాయ రాజధాని కడతాము, అదేవిధంగా ఉత్తరాంధ్రకు వచ్చి విశాఖలోనేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కడతాము, అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది అమరావతిలో ఉంటుంది. ఇక్కడ తీసుకున్నటువంటి భూములకి త్వరగా అంటే దఫల వారీగా ఆ భూములు మేము నిర్మాణాలు చేపడతాం ఇక్కడ అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు రైతులు దాన్ని ఒప్పుకునే నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాదాపు 2000 పైన రైతులందరూ కూడా పిటిషన్లు వేశారు. పలు దఫాలుగా హైకోర్టులో ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఎక్కువ సందర్భాల్లో రైతులకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దాకెళ్తే సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో దీనికి రైతులకు అనుకూలమైనటువంటి తీర్పులు మాత్రం ఇస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. అయితే హైకోర్టు గతంలోనే చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే తీసుకున్నారో భూముల్లో నిర్మాణాలు ఏవైతే చేపట్టారో అన్ని కూడా 6 నెలల్లో ఆ నిర్మాణాలన్నీ పూర్తి చేసి తర్వాత మీరు క్యాపిటల్కి అంటే ఈ క్యాపిటల్కి సంబంధించినటువంటి సిఆర్డీఏ చట్ట ప్రకారం ఎలా అయితే ముందుకొచ్చారో దాని ప్రకారం మొత్తం క్యాపిటల్స్ పెండింగ్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ పూర్తి చేయాలి. అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలంటూ కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ కూడా మరొకసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, రైతులు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి నేపథ్యం. అంటే అక్కడ రైతులు అంటే ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది, రైతులు కూడా సవాల్ చేశారు. రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నిర్మాణం ఏదైతే అంటే క్యాపిటల్ నిర్మాణానికి భూములు ఇచ్చాము, అది ఒక పార్టీకి ఇచ్చినటువంటి భూములు కాదు, ప్రభుత్వానికి భూములు ఇచ్చాము. ఆ రోజు సిఆర్డీఏ చట్టం చేశారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినప్పటికి కూడా ఈ చట్టాన్ని రద్దు కాకుండా కొన్ని నిర్ణయాత్మకంగా చేసినటువంటి ఒక అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి ఉభయ సభలు చట్టం చేసి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి వచ్చినటువంటి ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అందరూ కూడా దాన్ని ఒప్పుకుని ఈ రోజు మళ్ళీ దాన్ని కాదు అంటూ కూడా వెనక్కి తీసుకోవడాన్ని మేము ఒప్పుకోమంటూ రైతులు కూడా మొదటి నుంచి వాదన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఏమైనప్పుడు కూడా ఇప్పుడు మరొకసారి రైతులకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు అంశం ఉందో అది ఒకసారి మళ్ళీ ఊరటగా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో రాజధాని నిర్మాణాన్ని రైతులు ఇక్కడనే నిర్మాణం జరిగిద్దని చెప్తున్నారు. అయితే టీడీపీ మరొకసారి అధికారంలోకి వస్తే ఇక్కడ రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మరోసారి వైసీపీ మాత్రం తాము పట్టిన కుందరికి 3 కాళ్ళు అనే విధంగా విశాఖ నుంచి పరిపాలన ఉంటుంది, న్యాయ రాజధాని కర్నూలులోనే ఉంటుందని చెప్తున్నారు, లెజిస్లేటివ్ ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆర్థిక లోటు బడ్జెట్ లోటు ఏదైతే ఉందో ఆ పరిస్థితుల్లో ఒక రాజధాని నిర్మాణానికే కష్టంగా ఉంది. అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ ప్రకారం నిర్మాణం చేయడమే కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో అప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చేయలేకపోయినటువంటి పరిస్థితి. మరొకసారి వైసీపీ ఇక్కడ నిర్మాణాలు చేయాలంటే 1,00,000 కోట్లు కావాలంటున్నారు. కానీ 3 రాష్ట్రాలు నిర్మాణాలు చేయాలంటే 3,00,000 కోట్లు కావాలి. కాబట్టి 3,00,000 కోట్లు ఎలా ఖర్చు పెడతారని చెప్పని కూడా కోర్టు అప్పుడు ప్రశ్నించడం జరిగింది. అయితే ఏంటంటే ప్రభుత్వం మరొకసారి టీడీపీకి అధికారంలోకి వస్తే నిర్మాణం చేపడతామని చెప్తున్నారు. కానీ వైసీపీ మాత్రం రాజధాని మాత్రం 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి కావాలి అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఏదైనప్పుడు కూడా రైతులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి ఇక్కడనే అమరావతి అని చెప్పని ఇటు బీజేపీ పార్టీ నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజధాని గ్లోబల్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అక్కడ అమరావతి క్యాపిటల్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టులు కూడా దాన్ని రాజధానిగా అమరావతిని కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిరణ్ మాయ్.
అయితే శ్రీనివాస్, కోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అలాగే వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? మరలా దీని మీద కోర్టుకు ఒకసారి ప్రభుత్వం మరలా ఒకసారి కోర్టు మెట్లు ఎక్కేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. మొదటి నుంచి మనం చూసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి అనే అంశాన్ని కూడా చాలా మంది మేధావులు కూడా చెప్పడం జరిగింది. ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలయాపన చేస్తుంది తప్ప ఇక్కడ ఎక్కడా కూడా అమరావతి నిర్మాణాలని నిలుపు చేయడానికి కానీ, రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతుల్ని అడ్డగోలుగా మోసం చేయడానికి కానీ, ఇక్కడ నుంచి ప్రభుత్వం తన కార్యాలయాన్ని తరలించడానికి కానీ ప్రభుత్వం చేతుల్లో ఏమీ లేదు. మొదట్లోనే దీనికి అంటే భూములు సేకరించినప్పుడు చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి లోబడే ఇక్కడ వీళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కాదు అని చెప్పని ముందుకెళ్ళడానికి అవకాశం లేదని అంటే పలుమార్లు జడ్జిలు చెప్పినప్పుడు అదే చెప్పారు. న్యాయవాదులు ఈ అంశాన్ని కోర్టులో చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది. ప్రభుత్వానికి అనేక రకాలుగా చాలా ఇంటెలెక్చువల్స్ కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తాము కట్టుకుందరికి మూడే కాళ్ళనే అంశంలో 3 ప్రాంతాలని 3 డెవలప్ చేస్తాము, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి క్యాపిటల్కి సహకరించినటువంటి చట్టం చేశారు. ఈ చట్టాన్ని ఎలా రద్దు చేసుకుని ముందుకెళ్తారు? అమరావతి కారిడార్ కింద దీన్ని తీసుకొస్తాము, దీనికి సపరేట్ విధానాలు రూపొందిస్తాము అని చెప్తున్నారు. కానీ సపరేట్ విధానాలు రూపొందించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు వరకు కూడా ఆ వైపు కూడా అడుగులు కూడా వేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే సపరేట్ విధానాలు రూపొందించాలంటే పాత చట్టాన్ని రద్దు చేయాలి అంటే మళ్ళీ ఉభయ సభలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దీని వెనకాల సుప్రీంకోర్టు కాడ నుంచి హైకోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు వరకు కూడా దీనిలో అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయాలి. గతంలోనే ఎమ్మెల్సీ ఏదైతే లెజిస్లేచర్ ఉందో, ఎమ్మెల్సీ ఏదైతే శాసన మండలి ఉందో, శాసన మండలిలో అప్పుడే ఈ ప్రభుత్వం పెట్టినటువంటి బిల్లు రద్దు అవడం జరిగింది. ఆ రద్దయినటువంటి బిల్లుని మరొకసారి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ బిల్లు అలా పెండింగ్ లో ఉండిపోయింది. అయితే సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి అంటే కోర్టు తీర్పులు, కోర్టు కోర్టు సమయాన్ని వృధా చేస్తూ రాజధానిలో నిర్మాణాలను చేపట్టకుండా ఇక్కడ ప్రజాధనం ఏదైతే ఉందో ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూనే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఇంత ఎఫోర్ట్ ఏదో రాజధాని నిర్మాణం మీద పెడితే బాగుంటుంది కదా అనేది సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అయితే మరొకసారి ప్రభుత్వం ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి మాత్రం ఎట్టకేలకి రైతులకి సరైనటువంటి న్యాయం జరగకుండా మాత్రం ఏ కోర్టు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైపు తీర్పు చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఆమెని అయితే శ్రీనివాస్, హైకోర్టు తీర్పుతో రైతులకు ఊరట లభించింది అనుకోవచ్చా? అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే వాళ్ళు ఆనందోత్సాహాల మధ్య ఉంటూ ఉంటారు. గతం నుంచి కూడా కోర్టు తీర్పుల మీదే కాస్తంత వాళ్ళకి ఊరట కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టకుండా ఆలస్యం చేసుకుంటూ వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు ఇంకా రాజధాని నిర్మాణాలు చేపట్టలేదని చెప్పి అనుకోవడం, తర్వాత కొన్నిసార్లు వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే బిల్లులు అవి ఉంటాయో కవులు అవన్నీ సరైన సకాలంలో రాకపోవడం ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన 3 నెలలకో 6 నెలలకో పూర్తి స్థాయిలో 3 రాజధానులను ప్రకటన చేయడం, ఆ ప్రకటన తర్వాత ఇసుకుపోయినటువంటి రైతులు దాదాపుగా 1500 రోజులు పైబడి వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానం, అదేవిధంగా అమరావతి టు అరసవల్లి ఇలాంటి అనేక పాదయాత్రలు, అనేక విజయవాడ కనకదుర్గమ్మకి పొంగళ్ళు సమర్పించే కార్యక్రమాలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో పోలీసుల కబంధాల్లో ఇరుక్కుని, ఎన్నో కేసుల మధ్య ఇరుక్కుని మహిళలు కూడా దెబ్బలు తిన్నటువంటి పరిస్థితులు, పొత్తుగడుపులో తన్నులు తిన్నామని చెప్పినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు కోర్టు తీర్పుల ద్వారా వాళ్ళకు కొంత ఉపశమనం కలిగిందని చెప్పుకుంటున్నారు. అయితే ఏదైతే రాజధాని నిర్మాణాలకు రాజధానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పులు ఉంటున్నాయో ప్రతిసారి కూడా రైతులు చాలా ఆనందోత్సాహాలు చేసుకున్నటువంటి పరిస్థితి. రాజధాని కోసమే ఇచ్చాం తప్ప, భవిష్యత్ తరాల కోసమే భూములు ఇచ్చాం తప్ప ఇందులో మా స్వార్థం ఏమీ లేదని అనే అంశాలను వాళ్ళు పదే చెప్పడం జరిగింది. కుల రాజధాని చేయొద్దు, ఇక్కడ అనేక కులాలు భూములు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. సో ఈ ప్రభుత్వం కక్షపూరితంగానో ఉద్దేశపూరితంగానో రాజధాని నిర్మాణాలు నిలిపివేసి రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నో రోజులు గడుస్తున్న తర్వాత కొద్ది కూడా వాళ్ళకు వస్తున్నటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా వాళ్ళకు ఉపశమనం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమెని అయితే శ్రీనివాస్, కోర్టు తీర్పుపై అధికార పార్టీ నేతలు గాని కార్యకర్తలు గాని ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? కోర్టు తీర్పు తర్వాత మరలా ఒకసారి సుప్రీంకోర్టుని
ప్రస్తుత ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తుంది. అంతేకాకుండా దీని మీద మాట్లాడేందుకు అధికార పార్టీ నుంచి కూడా కొంతమంది నేతలు మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఏంటంటే గతంలో కూడా వచ్చినటువంటి తీర్పుల మీద కూడా వాళ్ళు వాదనలు చేసేవాళ్ళు. ఈ తీర్పు అంత ఆశాజనకమైన తీర్పు ఏం కాదు, ఈ తీర్పే చివరి తీర్పు ఏమీ కాదని చెప్పడం జరిగేది. అంతేకాకుండా కోర్టు తీర్పులు ఎన్నొచ్చినప్పుడు కూడా రాజధాని నిర్మాణం అనేది ఎక్కడ చేపట్టాలి, రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయమే. కాబట్టి మేము ఎక్కడనే మా నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాము. మేము 3 రాజధానుల అంశాలకు మేము కట్టుబడే ఉంటాము. కోర్టులు ఇచ్చేటువంటి తీర్పు రాజధాని రైతులకి, ఆ రాజధాని రైతులకు సంబంధించిన అంశం. కానీ అది అలా పెండింగ్లోనే ఉంటుంది. మా విధానాలను మేము ముందుకు తీసుకెళ్తాము. మాకు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని చెప్పంటూ కూడా మొండి వాదనలు వినిపించినటువంటి నేపథ్యం. అయితే ఏంటంటే ఇప్పటివరకు కూడా అనేక పర్యాయాలు ఇక్కడ నుంచి రాజధాని తరలిస్తున్నాము, విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్లో కూడా ఆయన చాలా క్లియర్గా ఒక డేట్ని మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. అనేక సార్లు విశాఖ పర్యటనలో చెప్పారు. అనేక సార్లు ఇంకో పర్యటనలో కూడా ఆయన విశాఖ నుంచి త్వరలో రాజధాని కాబోతుంది, అక్కడి నుంచి పరిపాలన ఉండబోతుందని చెప్పారు. కానీ ఒకసారి కూడా ఇప్పటివరకు రాజధాని ఇక్కడి నుంచి తరలించింది లేదు, అక్కడి నుంచి పరిపాలన చేసింది లేదు. కానీ ఇక్కడ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పులకు మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆ కోర్టు తీర్పుకి కట్టుబడి మాత్రమే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంకో కొద్ది రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేని పక్షంలో మరొకసారి ప్రభుత్వం కనుక మారితే, అంటే రేపు 2024 ప్రభుత్వం కనుక మారితే కనుక మరొకసారి రాజధాని నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి వస్తాయి. అప్పుడు రాజధాని నిర్మాణాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని చెప్పని టీడీపీ చెప్తా ఉంది. మరో పక్క నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ మేము చేస్తామని చెప్తుంది. జనసేన కూడా 10 ఏళ్లు అధికారం టీడీపీ జనసేన చేతుల్లో ఉంటే రాజధాని నిర్మాణం అద్భుతంగా జరుగుతుందని చెప్తుంది. బీజేపీ అయితే ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణాలకు డబ్బులు లేదు కాబట్టి మరొకసారి రాజధాని అమరావతి అనేది కట్టుబడి ఉన్నామన్నారు తప్ప అమరావతి కట్టడానికి డబ్బులు లేదని చెప్పని బీజేపీ మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత కూడా ఉంది. కానీ వైసీపీ మాత్రం 2024 అధికారంలోకి వస్తాము, 3 రాజధానులు కట్టే తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అయితే ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం నేతలు ఏం మాట్లాడినప్పుడు కూడా కోర్టు తీర్పులకు మాత్రం అందరూ కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కిరణమై, అయితే శ్రీనివాస్, రీసెంట్గా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి అయితే విశాఖపట్నం నుంచే ప్రభుత్వం అనేది పరిపాలన విధానం అనేది జరుగుతుంది, ఇక్కడే ఇది రాజధాని అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ తీర్పును వాళ్ళు స్వాగతిస్తారా, లేదంటే ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది? అదే ప్రస్తుత ప్రభుత్వం కోర్టు నుంచి వచ్చే ఏ తీర్పును కూడా స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా అనేక తీర్పులు వచ్చాయి కోర్టుల నుంచి. రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిన ప్రతిసారి కూడా వాటిని వాళ్ళు వాదించారు, వాటిని ఛాలెంజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనేక సార్లు అంటే హైకోర్టులో ఏదైతే రైతులకు అనుకూలంగా తీర్పు వస్తూ ఉందో ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాను తప్ప ఏ తీర్పును కూడా స్వాగతించలేదు. సో మరొకసారి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ తాము నీతిస్తున్న నిర్ణయం ఏదైతే ఉందో, 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో దానికే కట్టుబడి ఉన్నాము అని ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో కొంతమంది మీడియా వ్యక్తులు అడిగినప్పుడు, మీడియా సమావేశాల్లో అడిగినప్పుడు కూడా మేము 3 రాజధానుల అంశాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కోర్టులు అంటే రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా మేము ఏది జరిగినప్పుడు 3 రాజధానులు కట్టుబడే ఉన్నామంటారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి అనేది అంటే 3 ప్రాంతాలుగా విడిపోయి 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు ఉండడం వల్ల రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని మరొకసారి వైసీపీ నేతలు ఎవరు కూడా స్వాగతించేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీని మీద మరొకసారి డిబేట్స్, డిస్కషన్స్ జరిగే పరిస్థితి మాత్రమే ఉంటుంది. కిరణమై.